ఇచ్చేటివేంటి సార్? లేకపోతే అవుతుంది నెంబర్ కూడా వస్తుంది, నెంబర్ కూడా వస్తుంది. బ్లాక్ లో అమ్ముకుంటున్నారా? బ్లాక్ లో అమ్ముకుంటున్నావా చెప్పు. మరి బుకింగ్ అయిన తర్వాత నాకు బుకింగ్ అయినప్పుడు ఓటీపీ కూడా వచ్చింది, ఓటీపీ కూడా వచ్చింది. ఓటీపీ వస్తుంది నాకు ఇవ్వాలిగా. నా గ్యాస్ నాకు ఓటీపీ వచ్చింది, నాకు ఇవ్వాలి. ఎవరికి అమ్ముకుంటున్నావు నువ్వు? మరి ఎందుకు నాకు ఓటీపీ వచ్చింది కదా, నాకు ఇవ్వాలి కదా నువ్వు. నాకు ఇవ్వాలి కదా, లేనప్పుడు క్లోజ్ చేసేసాయి. అరిస్తే ఏం జరగదు, ఏం జరగదు, అరిస్తే ఏం జరగదు, అరిస్తే ఏం జరగదు. నిజమే, ఏం జరగదు. ఎందుకంటే మీ చేతిలో ఉంది కాబట్టి, మీ చేతిలో ఉంది కాబట్టి. మాకేం అవసరము, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేం అవసరము. దాని అర్థమేంటి? అమ్ముకుంటానికి దాని అర్థమేంటి? ఇండియన్ గ్యాస్ పూర్ణిమ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. దాదాపుగా 15 రోజుల నుంచి కస్టమర్స్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓపెనింగ్ చేపిస్తున్నారు. ప్రతిరోజు కూడా మేము వచ్చి వెళ్తున్నాము, స్టాక్ లేదు అంటున్నారు. బుకింగ్ చేయించుకుంటున్నారు, మాకు ఓటీపీలు వస్తున్నాయి. దాని తర్వాత మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు. ఏంటంటే స్టాక్ లేదంటున్నారు. స్టాక్ లేనప్పుడు రేపు రండి అంటే ఎందుకు? ఆ తర్వాత మళ్ళీ కొత్తగా బుకింగ్ చేయించుకోవడం ఎందుకు? బుకింగ్ చేయించుకొని ఓటీపీ వచ్చిన తర్వాత లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు ఓటీపీ వచ్చిందంటే వచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇస్తామంటున్నారు, ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు. వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఏంటి దీన్ని పెద్దలు తక్షణమే